నమస్తే అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, రామలపండ గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ డిస్టిక్. జ్యోతి న్యాచురల్ ఫార్మింగ్ స్వచ్ఛమైన ఎద్దు గానం ఉండండి. నేను మా ఊళ్ళో గాణాలు నిర్మించుకున్నాను. నేను 2 years అవుతుంది. 3 గాణాలు ఉన్నాయి నా దగ్గర, 12 ఎద్దులు ఉన్నాయి, ఒక ఆవు ఉన్నది పెంచుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి 10 types ఆయిల్ తీస్తున్నామండి. పల్లి, కొబ్బరి, కిస్మా, సన్ఫ్లవరు, గడ్డి నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అవిసె నూనె, ఆముదము, ఆవ నూనె, 10 types ఆయిల్ తయారు చేస్తున్నాం 2 years నుంచి. మరి వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మరి జనానికి, ప్రజలకు, పర్యావరణానికి ఏమన్నా లాభం ఉందా? మామూలు ఇవి ఈ నూనెలు ఎందుకు తయారు చేస్తున్నావు? ఈ నూనెలు వచ్చేసండి మన మార్కెట్లో నూనెలు అనేది కరెక్ట్ కాదని అందరికీ తెలిసిన విషయం. అది మన నూనెలు వచ్చేసి 100% ప్యూరిటీ అండి. ఎలాంటి హీట్ జనరేట్ కాకుండా ఓన్లీ ఎద్దు సహాయంతో ఆయిల్స్ తీయడం జరుగుతుంది మన దగ్గర. ఓకే, పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు, ప్రకృతి పరంగా ఉంది తప్ప పర్యావరణానికి విరుద్ధంగా లేదు. మన దగ్గర తయారైనటువంటి ఆయిల్ మన బయట ఆయిల్తో పోల్చుకుంటే 50% 40% వాడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కరెంటు తోటి ఎలక్ట్రిసిటీ వాడినప్పుడు అది అంత పర్ఫెక్ట్గా ఉండదు. తర్వాత హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి, జనరేట్ కావడం వల్ల అది ఆరోగ్యానికి మంచిది కాదు. సైంటిఫిక్ ఏంటంటే ఆయిల్ అనేది రెండోసారి హీట్ కాకూడదు. ఓకే, డైరెక్ట్ మన కిచెన్లోనే హీట్ కావాలి. ఓకే, బిఫోర్ ఎక్కడ కూడా హీట్ అనేది జనరేట్ కాకూడదు. కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా మామూలుగా ఎద్దు గానుగతో తయారు చేసినది. ఎద్దు అనేది ఒకటే RPM తోడు ఉంటుంది. మనం ఉన్నా లేకున్నా, కస్టమర్ ఉన్నా లేకున్నా ఒకే RPM తో రన్ అవుతుంది అది. అందుకని హీట్ 0 టెంపరేచర్లో నూనె రెడీ అవుతుంది. ఓకే, కాబట్టి అలాగే మన నూనె కూడా క్వాలిటీ కూడా ఉంటుంది. మళ్ళీ మామూలుగా మన సొంతంగా తీసుకోవచ్చు. ఆరోగ్యము. మీరు పంటలు మీరు పండిస్తారా ఏమన్నా? ఈ పంటలు పండివ్వండి డైరెక్ట్గా మ్యాక్సిమం రైతుల దగ్గర నుంచి స్వీకరిస్తారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైతులండి. మా గ్రూప్ ద్వారా కానివ్వండి, ఇంకా మామూలు ఇప్పుడు గ్రూప్లో ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది కదండి, దాని ద్వారా ఎంతసేపు మనం ఓన్లీ రైతుల నుంచి స్వీకరిస్తాం. రైతుల దగ్గర దొరకని మార్కెట్కి వెళ్తాం. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా మీరు తయారు చేసినాయి. ఇది కుసుమ అండి. మామూలుగా ఎక్కడ మీ ఫోన్ నెంబరు ఇప్పుడు? ఓకే, దాంట్లో వచ్చింది. నాది రామలపండ అండి, నల్గొండ డిస్టిక్ మండలం, నల్గొండ 9700. మామూలు ఎక్కడికైనా సప్లై చేస్తారా? ఎక్కడికైనా 2 తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో ద్వారా సప్లై చేస్తాం. కార్గో ద్వారా కూడా సప్లై 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్తుంది. అండ్ దాంతోపాటు చెన్నై వెళ్తుంది, బెంగళూరు, ముంబై. నమస్కారం. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది ఏదైతే వేస్ట్ మనం మిక్సప్ చేస్తున్నామో డైలీ, సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ల్యాండ్ ఫిల్ స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి పొల్యూషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని తగ్గించడానికి మనకి ఐటీసీ నుంచి వావ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నల్గొండలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదే నల్గొండ మున్సిపాలిటీతో కొలాబరేషన్తో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే మనం జనరేట్ చేసే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా అంటే సెగ్రిగేట్ చేసుకొని మన మున్సిపల్ వెహికల్స్కి అందివ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే తడి చెత్త అంటే మన కిచెన్లో వచ్చే వేస్ట్, గార్డెన్లో వచ్చే వేస్ట్, దీన్ని తడి చెత్త అంటాం మనం. సో దీన్ని 5 days, వారంలో 5 days మనం మున్సిపల్ వెహికల్స్కి ఇవ్వడం ద్వారా వేరు చేసి కంపోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పొడి చెత్త అంటే మనకు డ్రై వేస్ట్, పేపర్, ప్లాస్టిక్, మెటల్, గ్లాస్ 4 items ఉంటాయి. ఈ 4 items మనం ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో బాగు బ్యాగ్ ఉంటుంది. ఈ బ్యాగ్లో వాళ్ళు వేసి ఇవ్వడం ద్వారా రీసైకిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లడి ఉంది చూడండి, ఇక్కడ ఇదంతా రెగ్యులర్గా వచ్చే వేస్ట్ మనకి ఇంట్లో. ఈ వేస్ట్ మనం సపరేట్ చేయడం ద్వారా రీసైకిల్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. తర్వాత హజార్డస్ వేస్ట్ అంటే దీంట్లో ఏదైతే మనకి ఇంట్లో వచ్చే మెడికల్ వేస్ట్ ఉంటుందో, సిరప్ బాటిల్స్ కానీ, మెడికల్ టాబ్లెట్ షీట్స్ కానీ, తర్వాత శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, సో వీటిని సపరేట్ చేయడం ద్వారా ఇన్సినరేటర్లో బౌండ్ చేసి వచ్చిన బూడిదని డైరెక్ట్ ల్యాండ్ ఫిల్ చేయకుండా దీన్ని విట్కల్ తయారు చేయడానికి వాడుతున్నారు సార్. సో ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇది సార్. అయితే దీంతో పాటు స్కూల్స్లో కూడా మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది, ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అని. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రీసైక్లింగ్ ప్రోగ్రాంలో పేపర్ వేస్ట్ అనేది రికవరీ చేస్తున్నాం స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఎందుకు రికవరీ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ ఎక్కువ పేపర్ వాడుతున్నారు కాబట్టి మనకి ఉన్న చెట్ల రేషియో, ఉన్న స్టూడెంట్స్ రేషియో తీసుకుంటే మన చెట్లు చాలా తక్కువ ఉన్నాయి. సో పేపర్ మొత్తం చెట్ల కోసం, పేపర్ కోసం చెట్లు కట్ చేయడం ద్వారా సో ఒకరోజు మనకు డిఫారెస్టేషన్ అనేది జరిగి మనం బ్రతకలేని పరిస్థితి భూమి మీద రావడం జరుగుతుంది. కాబట్టి సో చెట్లను సేవ్ చేయడం కోసం ఈ పేపర్ వేస్ట్ రికవరీ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే పిల్లల దగ్గర నుంచి అగ్గిపెట్టె దగ్గర నుంచి పేపర్ వేస్ట్ ఏదైతే ఉందో మనకి ఇంట్లో సోప్ బాక్స్ కానీ, టూత్పేస్ట్ బాటిల్ డబ్బా కానీ, స్వీట్ డబ్బా కానీ, షాపింగ్ మాల్లో వచ్చే డబ్బాలు కానీ, తర్వాత మనకి న్యూస్ పేపర్ కానీ, తర్వాత వెడ్డింగ్ కార్డ్స్, పాత బుక్స్, ఇవన్నీ మేము పిల్లల దగ్గర నుంచి రికవరీ చేస్తాం. పర్ కేజీకి 10 rupees చొప్పున వాళ్ళకి అమౌంట్ ఇవ్వం సార్. అమౌంట్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు కాబట్టి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళకి స్టేషనరీ ఇస్తాం. క్లాస్మేట్ స్టేషనరీ ఎందుకు ఇస్తామంటే మనకి ఐటీసీ బ్రాండ్ క్లాస్మేట్ కాబట్టి ఐటీసీ రీసైక్లింగ్ చేస్తుంది కాబట్టి మనకి. సో
క్లాస్మేట్ బ్రాండ్ సంబంధించిన స్టేషనరీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అయితే స్టేషనరీతో పాటు ఎవరైతే 5 కేజీల కంటే ఎక్కువ తీసుకొస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సార్, అప్రిషియేషన్ సర్టిఫికేట్. అండ్ దీంతో పాటు మెడల్స్ కూడా సార్, ఫస్ట్ సెకండ్ మెడల్స్ కూడా ప్రతి స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. మెడల్స్తో పాటు ఈ ఛాంపియన్ ట్రోఫీ కూడా సార్ మనకి స్కూల్స్ 3 టైప్స్గా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. 1000+ ఉన్న స్కూల్స్ ఒక కేటగిరీ, 500 నుంచి 1000 ఉన్న ఒక కేటగిరీ, తర్వాత బిలో 500 ఒక కేటగిరీ. సో ఈ 3 కేటగిరీస్లో ఏ స్కూల్ అయితే ఈ మూడు కేటగిరీలో ఏ స్కూల్ నుంచి ఎక్కువ పేపర్ కాంట్రిబ్యూట్ చేస్తారో వేస్ట్ అనేది, సో రీసైకిల్ కోసం ఆ స్కూల్కి ఛాంపియన్ ట్రోఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. పేరు వెంకటేశ్వర్లు, నాది గుర్రంపూడి మండలం ఎఫ్పిఓ, గుర్రంపూడి ఎఫ్పిఓ ద్వారా మేము ఈ యొక్క తేనె మేము ఫామ్ పెట్టినాము. ఓకే. మాది ఇప్పుడు వచ్చేసి వికారాబాద్లో నడుస్తున్నది, అక్కడ బాక్సులు అక్కడే ఉన్నాయి. ఓకే. అక్కడి నుంచి మేము సేకరించి తీసిన తర్వాత ములుగు తీసుకెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ చేస్తాం, అక్కడ చేస్తాం. అక్కడ చేసిన తర్వాత తీసుకొచ్చి మేము సేలింగ్ చేస్తాం. తేనె డబ్బాలు ఇవన్నీ? అవును సార్, తేనె. ఓకే. ప్యూర్ సార్, 100% ప్యూర్. నా విజిటింగ్ కార్డు ఇస్తా. 500 కేజీ సార్, ఇది 500 సార్, అది హాఫ్ కేజీ సార్ ఇది. అవును సార్. ఇదేంటి? ఇది బెల్లం, ఆర్గానిక్ బెల్లం సార్. ఇప్పుడు షుగర్ పేషెంట్ కూడా ఇది తీసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా ఇది పాలలు ఇస్తే బూస్ట్ కంటే మంచి టేస్ట్ వస్తుంది సార్. ఇది అంటే మీరు ఈ చెరుకునే ఆర్గానిక్గా పండిస్తారు, కెమికల్ లేకుండా పండించింది అనమాట. అట్లా ఆ చెరుకునే ఆర్గానిక్తో పండించి దాంతో మీరు తయారు చేసిన బెల్లం కాబట్టి అవునవును, ఇది న్యాచురల్గా అందరికీ ఆరోగ్యానికి అందియటానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా న్యాచురల్గా పండించడం వల్ల పంట ఉత్పత్తి తక్కువనే వస్తుందిగా, మరి తక్కువ వచ్చిన నాణ్యత ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎక్కువ అంటే మనం కెమికల్ వేయవలసింది. అవును, కెమికల్ వేసింది అది నాణ్యత పోతుంది కదా. ఓకే. ఆర్గానిక్ అందియాలని మా ఆలోచన. ఓకే, ఆర్గానిక్ అందించాలని ఉద్దేశంతో మీరు ఇట్లా కెమికల్ వాడకుండా పంటలు పండించి తర్వాత బెల్లాన్ని తయారు చేస్తున్నారు. అవును సార్. మరి బెల్లం మామూలు ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు చెరుకు పండించిన వాళ్ళు కాసే వాళ్ళు సపరేట్ ఉంటుంది, అందరు తయారు చేయరు. అవును, అందరు చేయలేరు. ఒక 4 days పడుతుంది బెల్లం తయారు కావాలంటే. 4 days తర్వాతనే ఇది బెల్లంకి పాకానికి వస్తుంది అన్నమాట. కాగబెట్టి దాన్ని ఏమన్నా చెప్పాలంటే బట్టి పెట్టి ఆ చెరుకుని మళ్ళీ వేసుకుని తయారు చేస్తారు. అది తయారు చేసే కంపెనీ ఉందా అంటే మీరు మన దగ్గర మన వేరే వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఆర్గానిక్ పంటలు పండించి అక్కడ బెల్లం తయారు చేసే వాళ్ళకు చూసి పోయి తెచ్చిన బెల్లం. ఓకే, ఆ విధంగా తెస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసెస్ బదులుగా స్టీల్ గ్లాసెస్ ఇక్కడ వాడడం జరుగుతుంది. అందరూ కూడా ఇట్లా తర్వాత ప్లాస్టిక్ స్పూన్స్ అక్కడ ఆకులతో తయారు చేసిన మామూలు కప్స్లలో ఇక్కడ చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఆ ప్లేట్లో మరి ఇస్తారాకులు, మోడీ ఆకులు, ఆకులతో తయారు చేసిన ఈ పర్యావరణ బ్రౌన్ రైస్ తయారు చేసిన వాటితో పదార్థాలు తయారు డిస్పోజల్ గ్లాసెస్ గ్లాసెస్ అండ్ స్టీల్ గ్లాసెస్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది.